నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం వైస్ మ్యాన్ క్లాన్ చాట్ అనే అనిమే ఫైనల్ ఎపిసోడ్ చూడబోతున్నాం. ఒకవేళ మీరు దీనికి ముందు ఎపిసోడ్ చూడకపోతే ఖచ్చితంగా చూసిరండి. అప్పుడు ఈ ఎపిసోడ్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. హీరో ఫ్రెండ్స్ అందరూ ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఫ్లోటింగ్ మ్యాజిక్ వాడుతుంటారు. హీరో తన ఫ్లోటింగ్ మ్యాజిక్ ని మిగతా వాళ్ళందరికీ నేర్పించి ఉంటాడు. ఇక్కడ చూస్తే అందరూ చాలా సరదాగా తిరుగుతూ ఉంటారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కానీ అందరూ ఆకాశంలో వెళ్తుంటారు. కింద చూస్తే మేము ఉంటుంది. నేను కూడా ఖచ్చితంగా చూడాలి, నన్ను కూడా పైకి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటుంది. మన టౌన్ బస్సు ఎక్కించినట్టు ఎక్కించండి అని వాళ్ళు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడు హీరో ఏం చేస్తారంటే, సరే ఇక చాలు ఎగిరిన చాలు అని చెప్పగానే మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఏంట్రా, మేము ఇప్పుడే ఎగరడం మొదలు పెట్టాం, నేను కిందకి దిగును అని చిన్న పిల్లలా మునిగేస్తూ ఉంటారు. మనకి చాలా పనులు ఉన్నాయి అని హీరో వాళ్ళకి చెప్తాడు. మనం ఇక్కడ నుండి వెళ్లాల్సిందే అని చెప్పి సీన్ కట్ చేస్తే ఇక్కడ స్టాన్లీని చూపిస్తారు. ఆ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి స్టాన్లీ మనిషే. అది మాత్రమే కాదు, పక్కన చూస్తే ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, మనం అనుకున్నట్టే అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి. మనం ఫుడ్ సప్లైస్ అన్ని ఆపేయడంతో ఇప్పుడు ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం ఏమీ తెలియకుండా నోబెల్స్ ఒక పక్క బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు మాత్రం అందరూ ఆకలితో చనిపోతున్నారు అని చెప్తుంది. స్టాన్లీ కూడా అలాంటి సామాన్యులనే మన టీంలోకి మార్చుకుని అక్కడ ఉన్న నోబెల్స్ అందరినీ చితకొట్టాం అని ఇక్కడ మన స్టాన్లీ చెప్తూ ఉంటాడు. స్టాన్లీ అక్కడ ఒక మీటింగ్ లాంటిది పెడతాడు. ఆ ప్లేస్ కి చాలా మంది డెమనైజ్డ్ పర్సన్స్ వస్తారు. వాళ్ళందరూ స్పృహలోనే ఉంటారు. నిజానికి వీళ్ళందరూ నోబుల్స్ వల్ల ఇబ్బంది పడ్డ సామాన్య ప్రజలే. స్టాన్లీ తన ప్లాన్ చెప్తాడు. మనం పక్కన ఉన్న టౌన్స్ అన్నింటినీ నాశనం చేసాం, నెక్స్ట్ ఎంపైర్ కి వెళ్ళాలి అని చెప్తాడు. ఇది విని కొందరు, ఎంపైర్ ని ఎందుకు నాశనం చేయాలి, ఎంపైర్ మన కోసం ఎంతో చేసింది కదా, అలాంటప్పుడు మనం ఎందుకు ఎంపైర్ తో యుద్ధం చేయాలని కొందరు డెమనైట్స్ అడుగుతారు. అది విని స్టాన్లీ, సరే ఒకవేళ మీకు యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేకపోతే మీరు ధారాళంగా ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. దాంతో కొందరు డెమనైట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది చూసి పక్కనే ఉన్న కళ్ళజోడు అతను కూడా మీరు చేసే దాని గురించి కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నాడు. ఒకవేళ వీళ్ళు మాత్రం బయటికి వెళ్ళిపోతే మనకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నాడు. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న స్టాన్లీ కూడా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కాఫ్ని, వీళ్ళని ధైర్యంగా బయటికి పంపేయండి, వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయనివ్వండి, ఆ తర్వాత ఏమొచ్చినా చూసుకుందాం అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అమ్మాయి ఏమని అడిగిందంటే, సరే ఓకే, నాకు ఒక విషయం మాత్రం చెప్పండి, ఎందుకోసం కామ్ గా ఉండమంటున్నారు బాస్ అని అందరినీ పిలిచి. ఇక్కడ మన డెమోనైట్స్ అందరినీ ఒక పెద్ద సైన్యంగా తయారు చేసి ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నారా అని అడిగినప్పుడు, లేదు నేను అన్నింటినీ క్లీన్ చేస్తున్నాను, నిజం చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తానని చెప్పి ఇక్కడ ఉన్న స్టాన్లీ కథని చెప్తున్నాను. స్టాన్లీ చిన్న వయసులో ఉన్నప్పుడు మన హీరో చాలా మంచివాడు. చెప్పాలంటే అక్కడ ఉన్న గ్రామ ప్రజల కోసమే పనిచేసేవాడు. స్టాన్లీ ఒక డ్యూక్ ఫ్యామిలీకి చెందినవాడైనా అందరినీ సమానంగానే చూసేవాడు. దీనివల్ల చూస్తే అక్కడ ఉన్న ప్రజలకి కూడా మన స్టాన్లీ అంటే చాలా ఇష్టం. ఆ రేంజ్ లో స్టాన్లీ అప్పుడు చాలా మంచివాడిగా ఉండేవాడు. అక్కడ ఒక కామెంట్ వస్తుంది, వేరే ఏ డ్యూక్ చేయని ఒక పని మీరు చేస్తున్నారు, అలాంటప్పుడు దీనికి గల కారణం ఏంటని అడిగినప్పుడు దాని కారణం ఒక్కటే, చిన్నప్పుడు అక్కడ ఉన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఫుడ్ కొనకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకని వెతికి చూస్తే వాళ్ళ దగ్గర కొనడానికి కనీసం డబ్బులు కూడా లేవు. ఆ స్థాయిలో వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటప్పుడు ఈ వ్యవసాయమే నాకు ముఖ్యమని అనిపించింది. నా ఐడియా ఏంటంటే, ఇక్కడ ఉన్న నోబెల్ మెన్ కి దొరికే ఫుడ్ ఐటమ్స్ అన్ని సామాన్యులకు కూడా దొరకాలని ఒక దూరదృష్టితో వెళ్తుంటాడు. ఇంటికి వచ్చినప్పుడు చూస్తే అతనికి ఒక భార్య ఉంటుంది. ఆ భార్య అక్కడ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అతని భార్య ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ప్రజలు అంటూ మమ్మల్ని మర్చిపోకండి అని భార్య చెప్తుంటుంది. నిన్ను ఎలా మర్చిపోతాను అని స్టాన్లీ చాలా సంతోషంగానే ఉంటాడు. అలాగే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే ఇతను ఒక్క డ్యూకే ఇలా ఉంటే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, ఖచ్చితంగా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు కదా. అదే విధంగా మిగతా డ్యూక్స్ అందరూ ఒకటవుతారు. అలా కలిసి ఆ డ్యూక్ స్టాన్లీ చేసే పనులు నాకు అస్సలు నచ్చడం లేదని, నిజం చెప్పాలంటే అతను చేసిన పనుల వల్ల మనకే పెద్ద ప్రాబ్లం రాబోతోంది. కామనర్స్ అందరూ మన ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు అని అక్కడ ఉన్న డ్యూక్స్ అందరూ మాట్లాడుకుంటారు. దీనికి ఒకటే దారి ఉంది, అక్కడ ఉన్న డ్యూక్ ని మనం చంపేయాలి. దాన్ని అతను చాలా సీరియస్ గా తీసుకుంటాడు తెలుసా. ఆ ప్రజల్ని వాడుకుని అతన్ని చంపాలని చెప్తాడు. మిగతా వాళ్ళందరూ అది ఎలా సాధ్యం అని అడిగితే, ఆ విషయం నేను చూసుకుంటాను అని డ్యూక్ చెప్తాడు. సీన్ కట్ చేస్తే అక్కడ స్టాన్లీకి ఒక ఇన్విటేషన్ వస్తుంది. ఎక్కడి నుండి అంటే క్యాపిటల్ నుండి వస్తుంది. క్యాపిటల్ లో ఉన్న మిగతా డ్యూక్స్ అందరూ పిలుస్తున్నారని తన భార్యతో చెప్తాడు. అప్పుడు ఆమె, నాకు ఇది కొంచెం డౌట్ గా ఉంది, సడన్ గా మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని అడుగుతుంది. లేదు, నా ఐడియా ఏంటంటే నువ్వేమీ కంగారు పడకు అని చెప్తాడు. కానీ భార్య మాత్రం నాకు కొంచెం భయంగానే ఉంది అని అంటుంది. దానికి స్టాన్లీ, నువ్వేం భయపడకు, నేను చిన్నప్పుడే డేమన్ హంటింగ్ గ్రూప్ లో కూడా ఉన్నాను, అలాంటప్పుడు
నన్ను ఎవడు తాకలేడని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అక్కడ నుండి మన హీరో కూడా బయలుదేరుతాడు. స్టాన్లీ టౌన్ లో చూస్తే చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. దీని గురించి ఆ ఊరి ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక ఇంపీరియల్ ఆఫీసర్ వస్తాడు. అతను వచ్చి మీరేం కంగారు పడకండి, నేను ఆ అమ్మాయిని కనిపెడతాను, నేను ఒక ఇంపీరియల్ ఆఫీసర్ని అని చెప్తాడు. కానీ ఇతను నిజమైన పోలీసర్ ఏమీ కాదు, ఆ డ్యూక్ ఏర్పాటు చేసిన మనిషే. ఇతను ఏం చేస్తాడంటే కనిపించకుండా పోయిన అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేయడమే కాదు, ఆ అమ్మాయిలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి ఊరి ప్రజలను కూడా తీసుకుని ఆ ట్రాన్స్పోర్ట్ చేసే చోటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిలను కాపాడినట్టు నటిస్తాడు. ఈ ట్రాన్స్పోర్ట్ వెనుక వీటన్నిటికీ కారణం స్టాన్లీనే అని చెప్తాడు. అది విన్న ఊరి ప్రజలు ఎవరు నమ్మలేకపోతారు. స్టాన్లీ ఎంత మంచివాడు, అతను ఇలా మారిపోయాడా అడుగుతుంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా మీరు అనుకున్నాడు స్టాన్లీ మంచివాడు కాదు, అతను చాలా తప్పులు చేశాడు, ఇలాగే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి స్లేవ్స్ గా అమ్ముతున్నాడు అని చెప్తాడు. ఇది విన్న ఊరి ప్రజలందరూ స్టాన్లీ ఇంటికి వెళ్ళి అతని ప్రాణంతోనే తగలబెట్టేద్దాం అనుకుంటారు. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. స్టాన్లీ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ స్టాన్లీ భార్య మాత్రమే ఉంటుంది. అది చూసి ఆవిడ కూడా షాక్ లో ఉంటుంది. స్టాన్లీ ఊరికి తిరిగి వస్తూ ఉంటాడు. ఆ టైంలో చూస్తే స్టాన్లీలు మొత్తం మంటల్లో కాలిపోతూ ఉంటుంది. స్టాన్లీ భార్య చనిపోయి పడి ఉంటుంది. అది చూసి స్టాన్లీ చాలా షాక్ అవుతాడు. స్టాన్లీ ఏమంటాడంటే ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు ఊరి ప్రజలు మాకు నీ అసలు రంగు తెలిసిపోయిందని చెప్తారు. స్టాన్లీ అప్పుడు అడుగుతాడు, అంటే అమ్మాయిలందరినీ బంధించి నువ్వు స్లేవ్స్ లా అమ్ముతున్నావు అని అన్నప్పుడు అది విన్న స్టాన్లీ మీకు ఇదంతా అసలు ఎవరు చెప్పారో అని అడుగుతాడు. ఇంపీరియల్ నుంచి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు అని అనగానే అది విని ఇతను షాక్ అవుతాడు. అరే బాబులారా, ముందుగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రజల హెల్ప్ అడగడు కదా, అలాంటప్పుడు ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు, మీరు కూడా వాళ్ళ వలలో చిక్కుకుని ఇలా చేశారే అని అనగానే అది విని వాళ్ళు కామ్ అయిపోయి షాక్ అవుతారు. ఏదో చెప్తున్నారు, మమ్మల్ని క్షమించని వాళ్ళు అంటారు. క్షమాపణ ఎలా క్షమించాలి, నా కళ్ళ ముందే నా భార్యను చంపేశారు, అంతేకాదు నా ఆశలు కళలు అన్ని నాశనం అయిపోయాయి, అది కూడా మీ వల్లే, ముఖ్యంగా మీ వల్ల మిమ్మల్ని ఆ నోబుల్స్ ని నేను వదిలిపెట్టను అని చెప్పి మన హీరో ఫుల్ రేజ్ మోడ్ లోకి మారిపోతాడు. ఆ తర్వాతే అతను డెమోన్లా మారిపోతాడు. అతని పవర్స్ అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అక్కడున్న ఏరియా మొత్తాన్ని ఒకే సెకనులో నాశనం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్టాన్లీ తనని మోసం చేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టను అని టెన్షన్ గా ఉంటాడు. అక్కడతో కట్ చేస్తే స్టాన్లీ తన కథ అంతా చెప్పి ఉంటాడా. ఇది విని మిగతా వాళ్ళందరూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. అలా కట్ చేస్తే ఈ అద్దం కూడా ఒక అబ్బాయి వచ్చి ఉంటాడు. అతను ఏమంటాడంటే స్టాన్లీ కథ చాలా బాధాకరంగా ఉంది, అంత మాత్రాన ప్రజలందరినీ చంపాలా అని అడిగినప్పుడు స్టాన్లీకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అని అతను అనుకుంటాడు. అంతేకాదు ఇక్కడ ఉన్న నోబుల్ మెన్ కమ్యూనిస్ట్ అందరూ ఒక్కటే అని అతను ఫిక్స్ అయిపోయాడు. అలాంటప్పుడు రేపు ఒక పెద్ద అటాక్ జరగబోతోంది, అది ఎంపరర్ కి దగ్గరలో ఉన్న ఒక చిన్న సిటీలో జరగబోతోంది అని చెప్తాడు. ఇది విని ఆ అబ్బాయి కూడా షాక్ అవుతాడు. నాన్న రేపు ఏదైనా జరగబోతోందా అని అడిగితే అవును ఒక సూపర్ సంఘటన జరగబోతోంది అని చెబుతాడు. ముఖ్యంగా దాన్ని ఆపడానికి అక్కడికి సీన్ వస్తాడని చెప్పగా ఆ వైజ్ మ్యాన్ మనవడు ఎవరిని అడుగుతారు, అతను ఖచ్చితంగా వస్తాడని చెప్పి సీన్ కట్ చేస్తే అక్కడ ఆగస్ట్ ని చూపిస్తారు. ఈ రోజు ఆగస్ట్ ని క్రౌన్ ప్రిన్స్ గా అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి మనోడు రెడీ అయి వస్తాడు. ఆగస్ట్ క్రౌన్ ప్రిన్స్ గా రెడీ అయి వస్తాడు. చూసిన హీరో ఏరా బామ్మర్ది నువ్వు చూస్తుంటే అసలు సిసలు ప్రిన్స్ లాగే ఉన్నావు కదరా అంటే ఒరే వెదవో వాడు ఆల్రెడీ ప్రిన్సే కదా అని ఆట పట్టిస్తుంటారు. ఇటు పక్క ఆగస్ట్ కూడా వస్తాడు. రాజు కూడా ఇకపోయి నువ్వే యువరాజువి అని చెబుతాడు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా ఒక సోల్జర్ వచ్చి పెద్ద సమస్య వచ్చింది, పక్క టౌన్ లో చాలా డెమన్స్ అటాక్ చేస్తున్నాయి అని చెబుతాడు. ఇది విని అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆగస్ట్ ప్రజల ముందుకు వచ్చి ఎవరు దేనికి భయపడకండి అని అంటాడు. నేను ఖచ్చితంగా వెళ్ళి వాటిని ఆపుతాను, మేమందరం కలిసి వాటిని అడ్డుకుంటాం, దీనికోసం మేము చాలా ప్రాక్టీస్ చేసాం, ముఖ్యంగా ఇతనే వాయిస్ మ్యాన్ మనవడు అని చెప్పి అక్కడ ఉన్న హీరోయిన్ ని పక్కన నిలబెడతాడు. ఇది నీ నాయకత్వంలో మేమందరం కలిసి ఆ డెమినేట్స్ ని అంతం చేస్తాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని ఆగస్ట్ చెబుతాడు. అంతేకాకుండా ఆగస్ట్ యూనిఫామ్ కూడా మార్చుకుంటాడు. ఇదంతా చూస్తున్న హీరో ఏం జరుగుతుందో చూస్తుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యూనిఫామ్స్ లోకి మారిపోతారు. హీరో కూడా చూస్తుంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న ఆగస్ట్ ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇవ్వు అని హీరోతో అంటాడు. హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. హీరో ఏం చెప్పుకుంటాడంటే హీరో టీం మొత్తం కలిసి ఆ చిన్న టౌన్ లో ఉన్న డెమినేట్స్ ని అంతం చేయడానికి బయలుదేరుతారు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది ఫ్రెండ్స్. ఓపెనింగ్ లో హీరో అక్కడున్న ప్రజలతో నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని చెప్తాడు. అంతేకాదు మా స్క్వాడ్ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని కూడా అంటాడు. మాతో పాటు అల్టిమేట్ మెజిషియన్ గ్రూప్ కూడా ఉందని చెప్తాడు. కానీ చివరిగా చూస్తే అది అల్టిమేట్ మ్యాజిక్ గ్రూప్, అది వాళ్ళ గ్రూప్ పేరు. ఇది వినగానే అందరూ షాక్ అవుతారు. పేరు మార్చి చెప్పాడేంటి అని చూస్తుంటారు. ఇది విని హీరో కూడా షాక్ అవుతాడు. అరే పేరు మార్చి చెప్పేశారే అని అనుకుంటాడు.
చివరికి చూస్తే అక్కడున్న ప్రజలందరూ వేరే దారి లేక వాళ్ళని పొగుడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. వెళ్తున్న దారంతా ఆగస్ట్ హీరోని తిడుతూనే ఉంటాడు. ఏంటి చిన్నాన్న, ఒక పేరు కూడా నీకు గుర్తు పెట్టుకోవడం చేత కాదా అని అడుగుతాడు. ఇటు పక్క ఆగస్ట్ కూడా తిడుతూనే ఉన్నాడు. అలాగే చూపిస్తున్నారు. అన్కట్ ప్రకారం ఇటు పక్క ఈ టౌన్ చూపిస్తున్నారు. అక్కడ డెమోనైట్స్ చాలా మంది ప్రజల్ని చంపుకుంటూ వస్తుంటారు. మనుషుల్ని చంపడం వాళ్ళకి ఏదో గేమ్ లా అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరిని 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటూ చంపుకుంటూ వస్తుంటారు. అప్పుడు ఒక చోట ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుని పరిగెడుతుంటే సడన్ గా ఒక డెమోన్ వస్తుంది. వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తుంది. ఆ టైంలో మన హీరో టీం మెంబర్స్ వచ్చి అడ్డుకుంటారు. ఈ టీమ్ రైడ్ షాక్ అవుతుంది. ఏంటి, నా అటాక్ ని అడ్డుకుంటున్నావా అని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు టీమ్ రైడ్ ని చితక్కొట్టేస్తారు. అంతేకాదు చాలా మంది టీమ్ రైడ్స్ ని మన హీరో టీం మెంబర్స్ అందరూ కలిసి చాలా అద్భుతంగా వాళ్ళ స్టైల్లో చితకొడుతుంటారు. అంతేకాకుండా సిసిలీ దెబ్బలు తగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా హీలింగ్ మ్యాజిక్ యూజ్ చేసి చాలా మందిని హీల్ చేయడానికి ట్రై చేస్తూ ఇటు పక్క చూస్తే మిగతా టీం మెంబర్స్ అందరూ అక్కడ ఉన్న ప్రతి డెమోన్ ని చితకొడుతుంటారు. ఆ ప్రాంతం అంతా థండర్ మ్యాజిక్, ఫైర్ మ్యాజిక్ ఇంకా చాలా పవర్స్ తో నిండిపోతుంది. అక్కడ అవే కనిపిస్తున్నాయి. ప్రతి చోట పేలుళ్ళు జరుగుతున్నాయి. ఎందుకంటే మన టీం మెంబర్స్ అంత భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. చాలా మంది డెమోనైట్స్ చనిపోతూనే ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరోని చాలా మంది డెమోనైట్స్ చుట్టుముట్టేశారు. అసలు హీరోని చుట్టుముట్టడం సాధ్యమేనా? మన హీరో తన మ్యాజిక్ పవర్ యూజ్ చేసి అక్కడ ఉన్న డెమోన్స్ ని చంపేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఆ కళ్ళజోడు పెట్టుకున్న వాడి పక్కన ఉన్న లారెన్స్ షాక్ అవుతాడు. వీడెవడ్రా బాబు ఈ రేంజ్ లో అటాక్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. అతను భయంతో చూస్తుండగానే ఇక్కడ హీరో అక్కడ ఉన్న డెమోనైట్స్ అందరినీ చితకొట్టేస్తాడు. సీన్ కట్ చేస్తే ఈ డెమోనైట్స్ కి లీడర్ లాంటి ఒకడు ఉంటాడు. వాడు అక్కడ ఉన్న ఆగస్ట్ మరియా పైన కూడా అటాక్ చేయడానికి వస్తాడు. నిజానికి వాడు ఒక ఫుల్ బాడీ బిల్డర్ లా ఉంటాడు. అంతేకాదు వాడు ఇదివరకు మన ఆర్మీ సోల్జర్ గా కూడా వర్క్ చేశాడట. అలాంటప్పుడు వాడిని ఆపడం ఆగస్ట్కి మరియాకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇద్దరు కలిసి అటాక్ చేసిన వాడు షీల్డ్ తో వాళ్ళు ఆపేస్తాడు. ఇది చూసి వాళ్ళు షాక్ అవుతారు. వాడి చేతిలో ఒక మ్యాజిక్ వాండ్ ఉంటుంది. ఈ వాండ్ వాడికి ఎలా దొరికిందంటే అక్కడికి వచ్చిన ఇద్దరిని చంపి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నానని చెప్తాడు. ఇక్కడ మరియాకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతేకాదు ఇద్దరు విడివిడిగా అటాక్ చేద్దామని ప్లాన్ వేసి వాళ్ళ టాక్టిక్స్ యూజ్ చేస్తారు. దీనివల్ల అక్కడ ఉన్న షీల్డ్ పగిలిపోతుంది. వెంటనే మన ఆగస్ట్ ఆ డెమోని ఖతం చేస్తాడు. మరియా కూడా తన పవర్ చూపించింది. సరే వాడి పని అయిపోయింది అని అనుకుంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. టీమ్ యునైటెడ్ ఆర్మీకి చెందిన చాలా మంది చనిపోయారనే విషయం అవనెన్నో ఆ కళ్ళజోడు పెట్టుకున్న వాడికి తెలుస్తుంది. వాడు సిటీ బయటే ఉంటాడు. వాడు అక్కడ ఉన్న ఇంకో మెయిడ్ తో నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టేయి అని చెప్తాడు. నిన్ను బ్యాకప్ లా యూజ్ చేస్తాను అని అంటాడు. ఆ అమ్మాయి లోపలికి వస్తుంది. రాగానే అక్కడ ఉన్న వాటన్నింటినీ పేల్చేస్తూ ధ్వంసం చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఈమె మిగతా డెమోనైట్స్ లాంటిది కాదు, చాలా పవర్ఫుల్. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరోయిన్ ఒక చర్చిలో ఉన్న ప్రజలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా మందికి దెబ్బలు తగిలి పరిస్థితి సీరియస్ గా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలా మంది గాయపడిన స్థితిలో అక్కడ ఉన్నారు. ఒక పెద్ద ఆయన వచ్చాడు. దీన్ని చూసి ఎలాగైనా ట్రీట్మెంట్ చేద్దామని అనుకుని చాలా ట్రై చేసి వచ్చాడు. అలాగే కట్ చేస్తే ఇటు పక్క హీరో ఆ అమ్మాయి వచ్చినట్టు సెన్స్ చేశాడు. ఈ అమ్మాయి మ్యాజిక్ పవర్ చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ఎవరై ఉంటారు అని మన హీరోయిన్ ఆలోచిస్తోంది. అలాగే కట్ చేసి ఇటు పక్క చూస్తే ఆ అమ్మాయి ఆ దేశపు సోల్జర్స్ ని విపరీతంగా కొట్టి పడేసింది. అక్కడ నుండి మిగతా సోల్జర్స్ ని కూడా అటాక్ చేద్దామని తన మ్యాజిక్ పవర్ ని యూజ్ చేసింది. చూస్తే మన మ్యాజిక్ అకాడమీ స్టూడెంట్స్ లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి అడ్డుకున్నారు. వేరే ఎవరు కాదు, ఆ కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయిలు ఇద్దరు వచ్చి అడ్డుకున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఈ అమ్మాయి యూజ్ చేసే మ్యాజిక్ పవర్ అలీసాకి పెద్ద విషయంగా అనిపించలేదు. ఇప్పుడు నార్మల్ గానే యూజ్ చేస్తుంది అనుకుంటూ ఇటు పక్క అలీసా గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆ ప్లేస్ లో డెమన్ అమ్మాయి కొట్టే దెబ్బలకి వీళ్ళిద్దరికి మతిపోతోంది. ఏంటి ఇలా కొడుతోంది అని చూస్తున్నారు. ఈ డెమన్ అమ్మాయి వచ్చిన విషయాన్ని అక్కడ ఉన్న లారెన్స్ కనిపెట్టి వెంటనే మిగతా డెమనైట్స్ తో హీరో ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇది నా ఆర్డర్ అని చెప్తున్నాడు. మిగతా టీమ్మేట్స్ వీడి మాట ఎవరు వింటారు అన్నట్టు చూస్తున్నారు. ఆ టైంలో అక్కడ విపరీతంగా అటాక్స్ జరిగాయి. ఇంకేముంది, బ్లూ ఫ్లేమ్ మన హీరో వచ్చి మిమ్మల్ని ఇక వదిలిపెట్టను అని చెప్పి తన పెద్ద మ్యాజిక్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు. అంటే డెమనైట్స్ అక్కడ నుండి తప్పించుకుని పారిపోతుంటే వెంటాడి మరీ కొడుతున్నాడు. హీరో ఆకాశంలో వస్తుండగా ఇటు పక్క ఏదో బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే అక్కడ భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఇంకెవరు, ఇటు పక్క ఉన్న డెమన్ తో మన టీం మెంబర్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు.
ఇద్దరు వచ్చారు. ఆ తర్వాత మెల్లగా మన టీం మెంబర్స్ అందరూ వచ్చేసారు. అందరూ కలిసి ఆ డెమన్ అమ్మాయితో ఫైట్ చేసిన ఆ అమ్మాయి ఒక్కతే నిలబడి అందరినీ ఓడించేస్తోంది. ఆ అమ్మాయితో అంత ఈజీగా ఎవరు ఫైట్ చేయలేరు. ఎందుకంటే ఆ రేంజ్లో పవర్ యూజ్ చేసి అటాక్ చేస్తోంది. ఆ అమ్మాయి ఫైనల్ పవర్ యూజ్ చేసి అక్కడున్న ఒక అమ్మాయిని ఖతం చేద్దామని రెడీ అయ్యి అటాక్ చేసింది. ఆ టైంకి మన హీరో వచ్చి అడ్డుకున్నాడు. హీరోని చూడగానే ఆ అమ్మాయి దొరికేసావు, నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళే చిన్నగా ఉండాలి అని చెప్పుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తోంది. అందరికీ హీలింగ్ చెప్పిన మాట విని హీరో ఫైట్ చేయడానికి వచ్చాడు. ఆ అమ్మాయి తన డెమోనాయిడ్ పవర్ ఉపయోగించి అటాక్ చేయడానికి ట్రై చేస్తోంది. హీరో ఒకే టైంలో మల్టిపుల్ స్పెల్స్ యూజ్ చేసి అటాక్ చేశాడు. ఇది చూసి ఆ అమ్మాయి షాక్ అయింది. ఇతను ఒకే టైంలో ఇలా ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తోంది. హీరో తన స్పోర్ట్తో ఆ అమ్మాయిని అటాక్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏమీ లేదు, సరే నిన్ను అటాక్ చేయకుండా నేను తిరిగి అటాక్ చేస్తానని చెప్పి అక్కడ ఖాళీగా ఉన్న మిగతా టీం మెంబర్స్ మీద అటాక్ చేయడానికి ఆ అమ్మాయి ట్రై చేసింది. అంతేకాకుండా తను ఒక పెద్ద మ్యాజిక్ పవర్ కూడా తీసింది. ఇది చూసిన వెంటనే హీరో కనిపెట్టేశాడు, ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అయిపోతుంది, అలా అయితే సగం ఊరు నాశనం అయిపోతుంది అని హీరో చూస్తున్నాడు. ఆ అమ్మాయి అటాక్ చేసింది. ఈ పక్కన హీరో తన షీల్డ్ పెట్టి అడ్డుకున్నాడు. నేను నా ఫ్రెండ్స్ ని చావనివ్వను అని హీరో గట్టిగా అరిచాడు. ఆ మ్యాజిక్ పవర్ ని చూస్తూ అది చాలా పవర్ఫుల్ గా ఉంది, ఆ డెమాన్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని హీరో వెతుకుతున్నాడు. ఆ అమ్మాయి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయింది. ఇది చూసిన హీరో తను ఎస్కేప్ అయిపోయిందని చెప్పి మిగతా ఫ్రెండ్స్ టీం ని పంపమని అడుగుతున్నాడు. పర్వాలేదు మనకేం కాలేదు కదా అని అనుకుంటున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ చీర్ అప్ చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే మిగతా టీం మ్యాచెస్ అన్ని చూశాక వాళ్ళు ఆ ఊరు నుండి బయటికి వస్తున్నారు. వచ్చేటప్పుడు చాలా టెన్షన్ గా వస్తున్నారు. మనం ఏమీ చేయలేకపోయామని వాళ్ళు కూడా టెన్షన్ గా వస్తున్నారు. ఆ ప్లేస్ లో చూస్తే అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది. ఇది చూసిన లారెన్స్, నువ్వు మిగతా డెమోనైట్స్ ని కూడా బయటికి తీసుకురావడానికి లోపలికి వచ్చావా అని అడిగినప్పుడు, అవును కన్నకి చెప్పడం వల్లే నేను లోపలికి వచ్చాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఈ పక్కన స్టాన్లీ చెట్టు చివరి నిలబడి ఇదంతా చూస్తున్నాడు. స్టాన్లీ, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ మన హీరో టీం అక్కడ ఉన్న చర్చికి వచ్చారు. అక్కడే మన హీరోయిన్ దెబ్బతిన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తోంది. ఆ ప్లేస్ లో చూస్తే ఆ ముసలైన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. హీరోయిన్ ఎంతో ట్రై చేసింది, ఇక లాభం లేదని తెలిసాక తన ఫుల్ మ్యాజిక్ పవర్ యూజ్ చేసి అతన్ని కాపాడాలని ట్రై చేసింది. అప్పుడే హీరో వచ్చి తనని ఆపాడు. నువ్వు ఇప్పుడు ఆ మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తే నీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పాడు. మరి ఈయన్ని ఎలా కాపాడాలి అని హీరోయిన్ అడిగినప్పుడు హీరో తన మ్యాజిక్ పవర్ యూజ్ చేసి అక్కడున్న ముసలాయిని కాపాడాడు. ఇది చూస్తున్నప్పుడు అక్కడికి ఆగస్టు షార్ప్ గా వచ్చాడు. వీడి దగ్గర చాలా విషయాలు ఉన్నాయి అని ఆగస్టు చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ఆ దేశపు రాజుని కలవడానికి వచ్చారు. వచ్చి అతనికి అంతా రిపోర్ట్ చేశారు. ఈ విధంగా డెమరల్స్ అన్ని అలా అనుకుంటూ ఉండగా ఆ ప్లేస్ లో మన తాతయ్య నానమ్మ ఇద్దరు అక్కడే ఉంటారు. వీళ్ళు పనిని మేనేజ్ చేయలేకపోతే మేము లోపలికి వస్తామని వాళ్ళు చెప్పి ఉండవచ్చు. కానీ ఇదిపై మన హీరో టీం వచ్చి అందరినీ చితకొట్టేస్తుంది. ఇటువైపు వీళ్ళిద్దరు పిల్లలు ఎంత త్వరగా పెరిగిపోయారో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు ఆగస్ట్ వచ్చి మన రెండు దేశాలు ఎందుకు అలైన్ చేసుకోకూడదు అని అడిగినప్పుడు అటువైపు ఆ రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. అక్కడే సీన్ కట్ చేస్తే వీళ్ళు గేట్ స్పెల్ ని యూజ్ చేసి ఉంటారు. వీళ్ళ టీమర్స్ వచ్చేసారని తెలియగానే అక్కడ భారీ వెల్కమ్ లభిస్తుంది. టపాసులు పేల్చి గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఆగస్ట్ వాళ్ళ నాన్న రిపోర్ట్ అడిగినప్పుడు మేము ఈ టీమర్స్ అందరినీ ఆగస్ట్ తీసుకొచ్చామని చెబుతారు. అది మాత్రమే కాదు, ఆ దేశపు రాజు మన దేశంతో అలయన్స్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడని కూడా చెబుతారు. ఇలాగే నేను ఇంకా చాలా దేశాలకు వెళ్ళి కలిసి అలయన్స్ గురించి మాట్లాడనా అడిగినప్పుడు అటువైపు నుండి ఆగస్ట్ సరే అని ఒప్పుకుంటాడు. నేను కూడా వస్తాను అని ఇటువైపు మన ఇంకా అందరు అంటారు మేము ఏమీ పిక్నిక్కి వెళ్ళడం లేదని ఆగస్ట్ అడిగినప్పుడు హీరో మాత్రం పర్వాలేదులే రానివ్వు అని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుండి సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ఆ దేశం నుండి బయలుదేరుతారు. నిజానికి వీళ్ళందరూ ఆ దేశం వదిలి ఒక్కో దేశానికి వెళ్ళి ఆయా దేశాలతో అలయన్స్ పెట్టుకోబోతున్నారు. దీనివల్ల ఏదైనా ఒక దేశానికి ప్రాబ్లం వస్తే మిగతా దేశాలన్నీ సపోర్ట్కి వస్తాయి. ముఖ్యంగా టీమ్ మ్యాచ్ ని ఓడించడానికి వీళ్ళు ఈ ప్లాన్ వేస్తారు. వీళ్ళే అక్కడ నుండి బయలుదేరుతారు. ఏంటంటే మన ఆగస్ట్ అందరినీ తీసుకొస్తాడు. ఆగస్ట్ కూడా ముఖ్యంగా నా వెంట ఎందుకు రావాలని ఆశపడ్డావు అని అడిగినప్పుడు అది నిన్ను చూసుకోవాలి కదా, పక్కనే ఉండాలి కదా. మన హీరో చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి హీరో షాక్ అవుతాడు. మేమిద్దరం అలాంటి వాళ్ళం కాదని హీరో ఇక్కడ అరుస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న హీరోయిన్ ఇది చూసి నవ్వుతుంది. వీళ్ళిద్దరే కాకుండా మన మొత్తం టీం అక్కడ నుండి బయలుదేరుతుంది. నిజానికి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది ఫ్రెండ్స్. సీజన్ కూడా ఎండ్ అవుతుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే ఎప్పటిలాగే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.